జైలర్ 2లో రజనీకాంత్ పక్కన బాలీవుడ్ స్టార్ హీరో. దాదాపు 40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్. ఈ ఒక్క స్టార్ ఎంట్రీతో అటు నార్త్ ఇటు సౌత్ ఒకే స్టేజ్ మీదకి. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేసిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించినటువంటి సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తనదైన స్టైలిష్ మేకింగ్తో అండ్ దాని తర్వాత మాస్ ఎలిమెంట్స్, స్టార్ క్యామియోలతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. దీంతో భారీ విజయం అందుకుంది జైలర్. ఇప్పుడు అదే కాంబినేషన్లో జైలర్ 2 వస్తుంది. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే లేటెస్ట్గా ఈ సీక్వెల్కు సంబంధించినటువంటి వార్త ఒకటి బయటకు వచ్చి సినీ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఓ క్యామియోలో కనిపించబోతున్నారట. అది కూడా దాదాపు 40 ఏళ్ల తర్వాత రజనీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. రజనీకాంత్ యాక్ట్ చేసినటువంటి జైలర్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ క్యామియో ప్లే చేయబోతున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం గత కొన్ని వారాలుగా హృతిక్ రోషన్తో మూవీ మేకర్స్ చర్చలు జరుపుతుండగా ఇటీవల ఆయన ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించేటువంటి ఒక జనరల్ క్యామియో కాదని, కథలో ఇంపార్టెంట్ మలుపు తిప్పేటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని కూడా సమాచారం. ముఖ్యంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్లతో హృతిక్ క్యారెక్టర్ బలంగా కనిపిస్తుందని, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కొత్త లుక్ను కూడా డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రజనీకాంత్ హృతిక్ రోషన్ కాంబినేషన్కు ఇప్పటికే 40 సంవత్సరాల చరిత్ర ఉంది. 1986లో రిలీజ్ అయినటువంటి భగవాన్ దాదా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా రజనీ పక్కన హృతిక్ రోషన్ యాక్ట్ చేయగా అందులో రజనీకాంత్ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు ఒకే స్క్రీన్పై కనిపించలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే ఫ్రేమ్లో కనిపించేటువంటి అవకాశం రావడంతో ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ మరింత రెట్టింపైంది. ఈ కాంబో అటు నార్త్ ఇటు సౌత్ ఆడియన్స్ను ఒకే వేదికపై తీసుకురాగలదని కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ఆ చర్చలు ముందుకు సాగకపోవడంతో చివరికి హృతిక్ రోషన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. మొదటి జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ హీరోస్ ఈ మూవీకి అదనపు బలంగా నిలిచారు. ముఖ్యంగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఎంట్రీలకు థియేటర్లో వచ్చినటువంటి రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ను కూడా డెఫినెట్గా ప్రభావితం చేసేసింది. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నెల్సన్ ఈసారి జైలర్ 2లో క్యామియోలను మరింత పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సీక్వెల్లో ఎస్జే సూర్య, రమకృష్ణ, విద్యా బాలన్, అదేవిధంగా యోగిబా వంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు హృతిక్ రోషన్ పేరు కూడా యాడ్ అవడంతో ఈ సినిమా కేవలం తమిళ సినిమాగానే కాకుండా పూర్తి స్థాయి పాన్ ఇండియా మూవీగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రజనీకాంత్ సినిమా వస్తుంటే మనందరికీ తెలుసు ఏ రేంజ్లో అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. ఎస్పెషల్లీ తమిళ్లో ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఇన్ కేస్ తెలుగులో కూడా ఎట్ ఏ టైం సేమ్ ఉంటుంది రెస్పాన్స్. బట్ అక్కడ హృతిక్ రోషన్ కూడా ఎంటర్ అవడంతో అటు నార్త్ కావచ్చు ఇటు సౌత్ కావచ్చు కంప్లీట్గా ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమా అయితే డెఫినెట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా జైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. అండ్ దీంట్లో మళ్ళీ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఉన్నటువంటి క్యామియోస్ చాలా ఇంప్రెస్ చేసే ఉన్నటువంటి ఆడియన్స్ను. మోహన్ లాల్ ఆ వింటేజ్ లుక్ అండ్ శివరాజ్ కుమార్ టిష్యూ ఏదైతే సీన్ ఉందో అది థియేటర్లో విజిల్స్ కురిపించాయి. సో ఇప్పుడు అలాంటి ఒక చిన్న క్యామియోస్ కాకుండా, ఒక ఫైట్ సీక్వెన్సెస్ కాకుండా ఏదైతే కథలో మలుపు తిప్పేటువంటి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది హృతిక్ రోషన్ ప్లే చేయబోతున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే 40 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా మళ్ళీ సేమ్ ఇందులో కూడా గురు శిష్యుల మధ్య వచ్చేటువంటి ఒక సీక్వెన్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. బట్ మనందరం చూసింది అంటే ఎన్టీఆర్ అండ్ దాని తర్వాత హృతిక్ రోషన్ ఇద్దరు కూడా గురు శిష్యులు అని కూడా చాలామంది అన్నారు. బట్ అది కాదు, ఇది ఫ్రెండ్స్ క్యారెక్టర్. బట్ అది అనూహ్యంగా తారక్కి కొంచెం మైనస్ అయిపోయింది, అది కూడా అందరికి తెలిసింది. బట్ ఇక్కడ హృతిక్ రోషన్ ఇక్కడ చేయబోయేటువంటి క్యామియో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రజనీకాంత్ మెయిన్ లీడ్ కాబట్టి హృతిక్ రోషన్ ఇక్కడ కొంచెం సపోర్టింగ్ క్యారెక్టర్స్, అంటే క్యామియో అంటే ఆల్మోస్ట్ ఇక్కడ గురువు ఇక్కడ శిశువు రెండు కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నట్టు తెలిసింది. అండ్ ఇక విలన్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా ఒక పవర్ఫుల్ విలన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు. సో ఆ పవర్ఫుల్ విలన్ అండ్ దాని తర్వాత గ్యాంగ్స్టర్ డ్రామా అండ్ ఇవన్నీ కూడా మెర్జ్ చేయాలంటే డెఫినెట్గా ఏదో ఒక క్యామియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెల్సన్ వెంటనే
అక్కడ హృతిక్ రోషన్ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. సో హృతిక్ కూడా డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్కి ఎక్కువగా యాక్సెప్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారంటే అందులో హృతిక్ ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మనందరికీ తెలుసు. సో ఇప్పుడు రజనీకాంత్ పక్కన చేయాలంటే ఎవరికి కూడా పెద్దగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఒక గురువు అండ్ శిష్యుడు ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండనటువంటి ఉద్దేశంలోనే ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే షారుఖ్ ఖాన్ని కూడా ఫస్ట్ సంప్రదించారట. సో షారుఖ్ కూడా ఈ క్యారెక్టర్ చేస్తానని ఒప్పుకొని బట్ ఏదో అనూహ్యంగా ఆ చర్చలు మేబీ జరగకపోవడమా లేకపోతే షారుఖ్ ఉన్నటువంటి ఇతర కమిట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కారణంగా అండ్ ఆ క్యామియోకి డేట్స్ అడ్జస్ట్ కాకనే షారుఖ్ తప్పుకున్నాడు తప్పితే వేరే ఏది రీజన్ కూడా కాదు. ఇక్కడ హృతిక్ డేట్స్ కూడా సమస్యే, బట్ కాకపోతే చాలా లాంగ్ రన్లో ఇప్పుడు ఆల్రెడీ జైలర్ 2 చేస్తున్నారు కాబట్టి అది డెఫినెట్గా టైం పడుతుంది. అండ్ ఇక ఇంకొక మేజర్ విషయం ఏంటంటే అటు రజనీ కమల్ ఇద్దరు ప్రాజెక్ట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది కాబట్టి సో ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ లోపు ఇక్కడ హృతిక్ డేట్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి కాబట్టి ఈ కాంబో అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఆల్మోస్ట్ సౌత్ నుంచి వెళ్ళి నార్త్లో చేసేటువంటి దాఖలాలే ఇప్పటి వరకు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మేజర్గా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇప్పుడు సౌత్ హీరోస్ ఎక్కువగా అంటే సౌత్ హీరోస్ పాన్ ఇండియా సినిమాస్ ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో మిగతా హీరోస్ విలన్స్ అండ్ క్యామియోస్ ప్లే చేయబెట్టినటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదిగింది. సో అది బికాజ్ ఎందుకంటే బాహుబలి నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత RRR, దాని తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి మనందరికీ తెలిసిందే సో దేవర, పెద్ది లాంటి సినిమాలు కూడా డెఫినెట్గా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు వేరేటువంటి యాక్టర్స్. సో అందుకోసమని పాన్ ఇండియా సినిమా కావాలంటే ఆబ్వియస్గా అందరి డైరెక్టర్స్ కన్ను ఇటే పడుతుంది కాబట్టి ఎస్పెషల్ ఇంకా సౌత్ విషయానికి వచ్చినట్లయితే సౌత్లో యష్ ఉన్నాడు అండ్ దాని తర్వాత తలపతి విజయ్, అండ్ విజయ్ ఇప్పుడు సినిమాలు తీయట్లేడు. సో ఇలా రకరకాలైనటువంటి స్టార్ హీరోస్ సౌత్ మార్కెట్ మీద కూడా చాలా పక్కా ప్లాన్ తోటి అయితే దూతున్నారు కాబట్టి డైరెక్టర్స్ అందరికీ ఫస్ట్ తెలుగు ఆప్షన్, సౌత్ అది పాన్ ఇండియా సినిమాస్ అంటే దాని తర్వాత సౌత్లో కొంచెం, దాని తర్వాత నార్త్. సో ఇప్పుడు నార్త్ ఏదైతే హిందీ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగు సినిమాలలో యాక్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు సాధించినటువంటి ఆ ఘనత దానికి మెయిన్ రీజన్. సో అందుకోసమనే సౌత్ అన్న ఇప్పుడు సౌత్ నార్త్ అనేటువంటి తేడా లేకుండా కంప్లీట్గా ఒక రేంజ్లో సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసేటువంటి క్లబ్లలో ఈజీగా చేరిపోయింది. సో ఇప్పుడు సౌత్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో అందుకోసమనే రజనీకాంత్ కాదు ఇంక ఏ స్టార్ హీరో అయినా ఎలాంటి డైరెక్టర్ అయినా సౌత్ డైరెక్టర్ డైరెక్షన్లో బాలీవుడ్ హీరోస్ యాక్ట్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.